పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం స్థానిక బస్టాండ్ సమీపంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేస్తూ పూలమాలలు వేసి కాంగ్రెస్ తల్లి వద్దురా తెలంగాణ తల్లి ముద్దు అని పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మండల అధ్యక్షులు నినాదాలతో తెలంగాణ తల్లి మార్చే విధంగా చేసిన కాంగ్రెస్ దుర్మార్గ పాలనను ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా కోరుకంటి చందర్ మాట్లాడుతూ, తెలంగాణ అస్తిత్వానికి ప్రతిరూపమైనటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని అవమానం చేసినటువంటి కాంగ్రెస్ మూర్ఖులు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మూర్ఖులందరూ కూడా ఇలా తెలంగాణ అస్తిత్వాన్ని అవమానపరిచి కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరణ చేసినటువంటి సందర్భాన్ని మేము ఈ సందర్భంగా ఆనాడు కవులు, గాయకులు తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణలు జరిగినటువంటి ఆ యొక్క సందర్భంలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఈ యొక్క విగ్రహం ఆవిష్కరణ జరిగింది. ఈ యొక్క విగ్రహానికి ఇలా పాలాభిషేకం చేసి తల్లి ఈ యొక్క మూర్ఖులు చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక ఆలోచనను క్షమించండి అని ఇలా వాళ్ళకి తగిన బుద్ధి గుణపాఠం వచ్చేటువంటి విధంగా ప్రజలు రాబోయే కాలంలో ఆలోచన చేయాలని ఇలా తెలంగాణ తల్లిని ఇలా వేడుకోవడం జరిగింది. ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో, ప్రతి జిల్లా కేంద్రాలలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఉద్యమ సమయంలో ఆంధ్ర ప్రాంతంలో, తమిళనాడులో, అదేవిధంగా కర్ణాటకలో భరతమాత విగ్రహం ఏ విధంగా అయితే ఉంటుందో తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఇక్కడ అస్తిత్వాన్ని పుణికిపుచ్చుకొని గొప్పగా తెలంగాణ ప్రాంతం సిరుల సంపదలతో వెనుదిల్లినటువంటి ఈ యొక్క ప్రాంతాన్ని ఈ యొక్క భారతదేశానికి కనిపించేటువంటి విధంగా రూపకల్పన చేసినారు ఆనాటి కవులు, కళాకారులు, శిల్పులు. ఇలా ఒక కేసీఆర్ గారి ఆనవాలు లేకుండా చేయాలనేటువంటి కుట్రతోని తెలంగాణ తల్లి విగ్రహాన్ని, తెలంగాణ తల్లినే మార్చినటువంటి దుర్మార్గం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇంత గొప్పగా ఉన్నటువంటి ఈ యొక్క విగ్రహాన్ని, ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి సంస్కృతికి, సాంప్రదాయానికి నిలుపుటద్దంగా ఉన్నటువంటి ఈ యొక్క విగ్రహానికి, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆనాడు బతుకమ్మ పండుగను తెలంగాణ ప్రాంతంలోనే ఉంటుంది కాబట్టి చేతిలో బతుకమ్మ ఉంటే ఈ యొక్క ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక మహిళ ఆడపడుచుల పండుగ తెలంగాణ తల్లి చేతిలో పెట్టినటువంటి శిల్పులు ఆనాడు. ఈరోజు ఆ యొక్క బతుకమ్మ పండుగ సందర్భంగా బతుకమ్మ చీరలు మాయం చేసారు. ఈ యొక్క తెలంగాణ తల్లి చేతిలో ఉన్నటువంటి బతుకమ్మను కూడా మాయం చేసి ఇలా ఆడపడుచుల ఇలా ఆత్మ గౌరవాన్ని కించపరిచేటువంటి విధంగా చేసింది. కాబట్టి తప్పకుండా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళా లోకమంతా కూడా దీన్ని ముక్త కంఠంతో ఇలా ఖండించాల్సినటువంటి, వ్యతిరేకించాల్సినటువంటి సందర్భం. తప్పకుండా మేము మళ్ళీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు రాబోయేటువంటి కాలంలో ముఖ్యమంత్రి తప్పకుండా అవుతారు. తప్పకుండా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అదే కోరుకుంటున్నారు. తప్పకుండా మళ్ళీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని, ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడదామని మేము ఆలోచన చేసినటువంటి ఆ విగ్రహ పెట్టినటువంటి ఆ సందర్భం, ఆ స్థలంలో తప్పకుండా తెలంగాణ విగ్రహాన్ని పెడతాం. తప్పకుండా గాంధీ భవన్కు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఈ యొక్క గాంధీ భవన్కే పంపక తప్పదు అని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ప్రజలారా, ఇంత దుర్మార్గమైనటువంటి పాలన
అంతమొందించాల్సినటువంటి సందర్భం వచ్చింది. రాబోయేటువంటి ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలలో వీళ్ళకు తగిన శాస్త్రి, తగిన బుద్ధి, గుణపాఠం తెలిపేటువంటి విధంగా మనమందరం కూడా ఒక్కటై ఆనాడు తెలంగాణ ఉద్యమంలో సకల జనులము ఎట్లాగైతే ఒక్కటైనము, పార్టీల ఖచ్చితంగా ఒక్కటైనము, ఇలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి తెలంగాణ తల్లినే మార్చినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ మూర్ఖులకు తప్పకుండా బుద్ధి చెప్పుదామని సందర్భంగా తెలియజేస్తాను. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, మహిళా కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.